హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. సో ఈరోజు ఈ వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మేము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. సో వాళ్ళది నారాయణఖేడ్ దగ్గర గూడూరు అనే విలేజ్ ప్రాపర్. అత్తయ్య మామయ్య అక్కడే ఉంటారు. అండ్ మేము హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అయితే మధ్యలో ఒక ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఆగినాం. ఇక్కడ హరిదోస అని ఒకటి ఉంది, జహీరాబాద్ టు హైదరాబాద్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడ దోశ చూసిరు కదా, 2 pieces ఇచ్చారు. నేనైతే అట్లాంటి దోశ ఎక్కడ చూడలేదు, బట్ టేస్ట్ చాలా బాగుండే. ఇంకా దోశ తినేసిన తర్వాత ఛాయ్ తాగినాము. మా ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అందరికీ ఛాయ్ ఇష్టం. లిటరలీ రోజుకి ఒక 5-6 times అన్న మినిమం తాగుతాం, టైంతో సంబంధం లేకుండా. సో ఎవరెవరు అంటే మా 5th బావ అండ్ మా ఆయన నేను వెళ్తున్నాం అనమాట. అండ్ బావ వాళ్ళు అంటే 5th అక్క వాళ్ళు అక్కడే ఊర్లో ఉండే. సో మేము కూడా వెళ్ళేసి అందరం రిటర్న్ అవుదాం అనేది ప్లాన్. అండ్ మేము ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినాము అని అంటే మా ఆడపడుచు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో అనమాట. సో మా వదిన కూడా అక్కడే ఉంటే తనని అక్కడ రిసీవ్ చేసుకొని అందరం కలిసి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది ప్లాన్. సో ఇంకా ఇక్కడ ఎర్లీ మార్నింగ్ రోడ్ ట్రిప్స్ చాలా బాగుంటాయి, బికాస్ వెదర్ అంతా బాగుంటుంది. ఇంకా కార్లో వెళ్తే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఆ వెదర్కి, ఆ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం. అండ్ ఇక్కడ మేము విలేజ్కి రీచ్ అయిపోయినాం. సో వాళ్ళది మద్దికుంట అని చెప్పేసి సదాశివపేట్ పక్కన విలేజ్. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి కూడా. అండ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం, పెళ్ళైన తర్వాత 2 monthsకి. సో ఇక్కడ ఇది వాళ్ళ ఇల్లు, మేము వచ్చేసినాము. ఇంకా అది కూడా వీడియో రికార్డ్ చేస్తుంటే మా వదిన అంటుంది వ్లాగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసినావా అని చెప్పేసి. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొంచెం స్నాక్స్ అట్లా తిని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఈ వీడియో అంతా కొంచెం ఎట్లా అంటే చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి, బికాజ్ నాకు కుదిరిన దగ్గర తీసినా, లేదంటే లేదు. ఫస్ట్ టైం వెళ్ళినా కదా అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ వదిన వాళ్ళ ఇంటికి కానీ, సో అట్లా ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు కూడా బొట్టు పెట్టి శారీ పెట్టిరు నాకు. అండ్ మా దాంట్లో ఎవరింటికి వెళ్ళినా కూడా ఆఫ్టర్ మ్యారేజ్ పక్కగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి శారీ పెడతారు. అండ్ వదిన వాళ్ళు కూడా పెట్టిరు అన్నట్టు. ఇక్కడ అయినా వియాన్ష్, సో మీ అందరికీ తెలుసు నా వ్లాగ్స్ చూస్తుంటే. అతను అయితే ఇంకా అసలు ఫుల్ యాక్టివ్ మోడ్లో ఉండే, ఎందుకంటే మార్నింగ్ కాబట్టి 9:30 అట్లా అయింది. ఇంకా ఫుల్గా స్లీప్ వేసేసి మంచిగా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిండు. ఆయనకి డైలీ రాగి జావానే పెడతారు అన్నట్టు. ఇంకా నారాయణఖేడ్ దగ్గరకు వచ్చేసినాము, అది సిటీ. దాని తర్వాత మా అత్త వాళ్ళ ఊరు ఉంటుంది అన్నట్టు. నారాయణఖేడ్లో స్పెషాలిటీ ఏంటి అంటే నా కాలేజ్ ఇక్కడే, డిప్లొమా. సో నాకు చాలా ఇయర్స్ తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళినా మంచిగా అనిపించింది, అక్కడ ఉన్న మెమొరీస్ అన్నీ. సో కొంచెం 10:30-11 ఆ టైం అయింది, అందుకని చెప్పేసి వాళ్ళు చెరుకు రసం తాగిరు. నాకైతే అసలు అలవాట్లేదు. ఈయననైతే మొత్తం అంటే లైక్ జర్నీలో ఎంత సతాయిస్తాడో అనుకున్నాము, బట్ చాలా బాగా ఆయననే ఆడుకున్నాడు అన్నట్టు, కొంచెం కూడా విసిగించకుండా. అండ్ ఇక్కడ కేసీఆర్ సాంగ్స్ పెట్టిన, రేవంత్ రెడ్డి సాంగ్స్ పెట్టిన. ఏమైందంటే కార్లో మొత్తం మేము ఆ సాంగ్సే పెట్టుకున్నాం. ఎలక్షన్స్లో ఫుల్ ట్రెండ్ అయినాయి కదా ఆ సాంగ్స్ అనమాట. అండ్ ఇంకా అతను ఫుల్ డాన్స్ చేస్తూనే ఉన్నాడు మ్యూజిక్ పెట్టగానే. మాకైతే రోడ్ ట్రిప్ ఫుల్ టైంపాస్ అయింది వియాన్ష్ ఉండడం వల్లనే. ఇంకా అక్కడ జామకాయలు తీసుకుంటే అవి కూడా తినిపిస్తున్నాము. అండ్ చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి అన్నీ తినిపించడం అలవాటు చేయాలి అని నా ఫీలింగ్. ఇక్కడ ఈయనైతే అన్నీ తింటాడు. యాక్చువల్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని చెప్పి మా ఇల్లు అక్కడ ఏం చేస్తున్నాం అదంతా వ్లాగ్ తీద్దాం అనుకున్నా, బట్ అక్కడ 1 minute కూడా టైం దొరకలేదు. సో మేము రీచ్ అయిపోయినాము. దాని తర్వాత ఏమైందంటే వెళ్ళేసి లంచ్ చేసినాము. లంచ్ చేసి కొంచెం బ్రేక్ తీసుకొని ఈవినింగ్ టీ అట్లా తాగేసి మా అత్తయ్య వాళ్ళ ఊరు పక్కనే ఉట్పల్లి అని, మా అత్త వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరు అంతా అదే. సో మేము అక్కడికి స్టార్ట్ అయినాం అనమాట. నేను మళ్ళీ శారీ కట్టుకున్నాను. ఈ శారీ పిక్ ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చిర్రు. సో నాకు శారీ ఎట్లా బాగుందా, సూట్ అయిందా లేదా అనేది కామెంట్స్లో చెప్పండి. సో తను మా అత్తయ్య అనమాట, ఇందాక చెప్పిన కదా మా 5th అక్క అని చెప్పేసి. తను వాళ్ళ పాప చిన్నది 8 months వికాంక్షి అన్నట్టు. సో ఇట్లా మా ఇంట్లో అయితే చాలామంది కిడ్స్ ఉంటారు. అండ్ ఫైనల్గా ఈ ఊరికి వచ్చేసినాం. ఇది ఉట్పల్లి ఏంటంటే కొంచెం కర్ణాటక బార్డర్ అన్నట్టు. అయితే ఇక్కడ అన్నీ రెడ్ ఇటుకలు రాళ్ళు అట్లానే ఉంటాయి ఇల్లులు. అండ్ ఈ విలేజ్ అయితే కంప్లీట్గా కొండ మీద నుంచి ఎక్కి దిగిన ఫీలింగ్ వచ్చింది నాకు. చాలా చిన్న చిన్న సందులు, చాలా లోపలికి ఉండే విలేజ్. అండ్ ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరు అన్నమాట. సో మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఆయన వచ్చి చాలా ఇయర్స్ అవుతుందంట అక్కడికి. ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్ళాం. నాకైతే అన్నీ కొత్త ఊర్లే, కొత్త మనుషులు, కొత్త ప్లేసే. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మా 3rd బావ అండ్ అక్క కూడా జాయిన్ అయిపోయారు మాతోని. సో తను మా 3rd బావ అనమాట.
ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈవినింగ్ టైం అయింది కదా, స్నాక్స్ వేసిర్రు, పోహా అండ్ మామిడికాయ తురుము. దానికి కాంబినేషన్గా తింటారో కావచ్చు, నాకైతే తెలియదు. అండ్ ఇక్కడ మా ఆయన ఛాయ్ ఆయన కాకుండా అందరికి ఇస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ మమ్మీ బిస్కెట్ తీసుకున్నామంటే ప్యాకెటే తీసుకున్నా అంటుండే. అసలు మా ఫ్యామిలీ మొత్తం ఫుల్ కామెడీ అన్నట్టు. ఇక్కడ మా బావ బిస్కెట్స్ తింటుంటే చెప్తున్నా, లైక్ నేను వీడియోలో చూపిస్తా అంటే ఇట్స్ ఓకే అని అన్నాడు. ఇంకా అట్లా అందరం అక్కడ స్నాక్స్ తినేసి కొంచెం సేపు బయటకు వెళ్దామని వచ్చినాం. అండ్ బేసిక్గా ఏంటంటే ఒక ఊర్లో మనకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లైనా మమ్మీ వాళ్ళ ఊరైనా ఆరెల్స్ మనం చిన్నప్పుడు అక్కడే పెరిగితే ఏంటంటే ఆ ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు అందరూ ఏదో ఒక వరుస అవుతారు కదా. ఇక్కడ ఉన్న అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే మా అత్తయ్యకి రిలేటివ్స్ అన్నట్టు. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి అక్కడే ఉండే కాబట్టి ఊర్లో చాలామంది రిలేటివ్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ చింతపండు కాలం అనుకుంటా, చింతపండు కొడుతున్నారు ఇంట్లో, జొన్న కంకిలు. నాకైతే కంప్లీట్ ఒక 50 years బ్యాక్ ఎట్లా ఉంటుండేనో ఫార్మర్ ఫ్యామిలీస్ ఆ ఫీలింగ్ వచ్చింది. ప్రాపర్ విలేజ్ అన్నట్టు. ఇంకా ఇక్కడ ఈయన చేసే అంత కిడ్స్ లాగా చేస్తాడు అన్నట్టు. అండ్ ఈమె మా థర్డ్ అక్క, ఇందాక చెప్పిన కదా. అండ్ ఊరికే ఇట్లా చెప్తున్నా అంటే మా ఫ్యామిలీ చాలా పెద్దది. మీకు ఎవరికన్నా మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. మా ఆయన వాళ్ళు సిబ్లింగ్స్ 7 members అనమాట. ఒకరోజు వీడియో చేస్తా. అండ్ ఇక్కడ ఆవు ఉంది కదా, ఆవు తోకకుండే దాంతో పిల్లలకి అట్లా చేస్తే మంచిగా అవుతుందంట మా అత్తమ్మ చెప్పింది. బేసిక్గా ఆయన ఏడుస్తుంటే నేను ఆడిపించడానికి అని వెళ్ళిన. అండ్ ఇక్కడ అసలు కంప్లీట్గా అంటే మా ఇంట్లో కూడా విలేజే, కాకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు విలేజ్ ఫీలింగ్స్ రావు. ఈ ఊరికి వచ్చినప్పుడు అయితే నాకు కంప్లీట్ ఏదో మొత్తం విలేజ్ అట్మాస్ఫియర్ అనిపించింది. ఆవులు బర్రెలు కానీ ఇంకా మేము అందరం ఉండే కదా. సో ఈ అమ్మ వాళ్ళు కూడా మాకు చాలా దగ్గర రిలేటివ్స్. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను మర్చిపోయినా. అండ్ మా అత్తయ్య వికాంక్షికి వియాంష్కి దాని తోకతో ఇట్లా అంటుంది. వికాంక్షికి అన్నప్పుడు బాగానే వచ్చింది ఆవు తోక, కానీ వియాంష్కి చేసేటప్పుడు రాలేదన్నట్టు. పిల్లలు యాక్టివ్గా ఉంటారంట, హెల్త్ ఇష్యూస్ ఉంటే పోతాయంట, నాకు ఇప్పుడే తెలిసింది. సో మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే నా ఆవులు కనిపిస్తే మీకు పాసిబుల్ అయితే తీయండి. సో ఇక్కడ ఈ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు యాజ్ ఇట్ ఈజ్. ఇంకా వీళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి వీళ్ళు కూడా శారీ పెడుతున్నారు అన్నట్టు. అండ్ మా అక్క ఉంది కదా 5th అక్క, తను కూడా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చింది. అందుకని చెప్పేసి అక్కకు కూడా శారీ పెడుతున్నారు, నాకు కూడా శారీ పెడుతున్నారు. మీకు కూడా మీ దగ్గర ఇట్లానే శారీ పెట్టడము ఆరెల్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమన్నా స్పెషల్గా ట్రీట్ చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను మా అత్తయ్య వాళ్ళ ఇల్లే చూపించలేదు, ఒక చిన్న క్లిప్ కూడా అక్కడ తీసే వీలు లేకుండే నాకు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మా అత్త వాళ్ళ ఇల్లు, అక్కడ మేము ఎట్లా ఉంటాం, ఏం చేస్తాము అనేదంతా చూపిస్తా. వ్లాగ్ స్టార్ట్ చేసింది ఒక పర్పస్ అయితే, ఎండ్ అయిన పర్పస్ ఇంకొకటి. బట్ మేము ఆ 2 days మంచిగా ఎంజాయ్ చేసినాం. అండ్ ఫ్యామిలీ అంతా ఉంటే ఫుల్ ఫన్ ఉంటుంది కదా. ఎవ్రీ మినిట్ ఒక కుళ్ళు జోక్ వేస్తారు మా వాళ్ళు. సో అట్లా ఫుల్ టైంపాస్ చేసినాము. అండ్ ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ కాలు మొక్కుతుంటే కూడా మా అక్క వద్దంటుంది, కానీ బేసిక్గా పెద్దవాళ్ళు బట్టలు పెట్టినప్పుడు కాలు మొక్కుతాం కదా. అండ్ ఈమె మా అత్తయ్య వాళ్ళ సిస్టర్, తను కూడా శారీ పెట్టింది అన్నట్టు. అందరు చాలా స్పెషల్గా ట్రీట్ చేసారు, నాకైతే మంచిగా అనిపించింది. సో ఇది మా కంప్లీట్ వ్లాగ్. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వీడియోలో ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఆర్ఎల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటాను అండ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కీప్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.